ఒక కప్పు మైదా పిండి, ఒక టీ స్పూను బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇలా దీన్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఏ కప్ తోటి తీసుకున్నామో అదే కప్ తోటి పెరుగు, కొద్దిగా సాల్ట్, 3/4 కప్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను నేను. హాఫ్ కప్పు పాలు, ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసాను. అది నేను వేసి స్లోగా మిక్స్ చేయాలి. ఒకసారి వేసి ఆపి వేసి ఆపి అలా ఆపి చేస్తూ ఉండాలి. దీని అలా మిక్సీ పట్టాక క్రీమ్లా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ముందు మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిలో వేసేయాలి. దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఒకే యాంగిల్లో మిక్స్ చేయాలి. ఇది ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇలా ఒక కేక్ ప్యాన్ తీసుకోండి. ఇది లేకపోతే కనుక సమానంగా ఉన్న ఒక సేవండి గిన్నెకి దేనికైనా సరే ఇలా ఆయిల్ మొత్తం రాసుకోండి. దీనికి ఇలా మైదా పిండితో డస్ట్ చేసుకోండి. ఇది ఇలా మొత్తం డస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిక్స్ని కేక్ బౌల్లో పోసేయాలి. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా పైన జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. దీని మీద ఇలా మూత పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, మీడియం టు లో. ఇలా మూత తీసి అయిందో లేదో చూడడానికి ఏమంటుకోవట్లేదు అంటే కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని డిమోల్డ్ చేసేసుకోవాలి. దీని ఎడ్జస్ట్ని కొంచెం ఇలా క్లియర్ చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో.